అన్నా ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నా. ఏందే బిడ్డ కోసం చూస్తున్నావా? వరం, అమ్మా వరం. అత్తమ్మా. నాన్న, ఇప్పుడే వస్తున్నావా నాన్న? అవునమ్మా, ఇప్పుడే వస్తున్నా. అన్నా కాలు కడుక్కోయే. వరం, నాన్నకు నీళ్ళు ఇపో. సరే అత్తమ్మా. రా నాన్న. అల్లుడేటి బిడ్డ కనబడతలేదు. ఆయన వాళ్ళ సోపతి గాళ్ళతో మాట్లాడతాడు నాన్న. ఉండు, పిలుచుకత్తా. నువ్వు లోపలికి పో. సరే. ఏమయ్యా? దా తిందాం దా. సరేరా, మనం మళ్ళీ కలుద్దాం. మా బాప వచ్చిండయ్యా. అవునా? మామ వచ్చిండా? అదా అల్లుడు కుసం. మామ ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చింది అల్లుడు. వరం, జిల్లా అన్నం తీసుకురా. వరం, నువ్వు కూడా మాతో పాటు వేసుకొని తినిపోయినావు బిడ్డ. నేను తర్వాత తింటా తీ అత్తమ్మ, ముందు మీరు తినండి. నిన్న మొన్న అంటే నడిచింది, ఇలా మీ బాప వచ్చిండు కదా బిడ్డ, అందరం కలిసి కూర్చొని తిందాం. వ్యక్తి కోసం వ్యవస్థ మార్చలేం కదా, చదువుకున్నాం కదా అని సాంప్రదాయాన్ని మర్చిపోలేం కదా అత్తమ్మ. ఏది ఏమైనా ఆయన తిన్నాకనే నేను తిన్నా. అమ్మా, అది జరగని పని. అమ్మా, మన అందరం తిన్నాక వరం ఎందుకు తింటుందో తెలుసా? తను చేసిన వంట వల్ల మన అందరికి ఏదైనా అయితే తను తప్పించుకోవచ్చు కదా అని. చాలు గాని తిను. అబ్బో, అలిగి బొంగమూతి పెట్టుకున్నావా? ఏదో అట్లా నువ్వు ఏమంటావా అని అన్నా. ఏమైంది మావా? ఇవి కన్నీళ్ళు కావాలుడు. మీ అన్యున్నతను చూసి వచ్చిన ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. నా బంగారు తల్లి. అసలు వరం పుట్టే రాక నేను పడిన కష్టం అంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ. మా అమ్మ నాయనలు నేను ఒక్కొన్ని అసలు పిల్లలే పుట్టారనుకో. అసలు నా వంశం నిర్వంశం అవుతాను అదే బాధపడే టైంలో ఎట్టకేల వరం పుట్టేది. అందరూ మగపిల్లాడు పుట్టారు అని అనుకున్నాం, కానీ పుట్టింది ఆడపిల్ల అని చెప్పి అందరూ వేడ్చినాం. మగపిల్లాడైతే వంశాన్ని మొత్తాడు, ఆడపిల్ల అయితే ఏం పాడవుతుంది అని అందరూ అన్నారు. కానీ నేను వరాన్ని చూశాక నాలో తెలియని ఉత్సాహం. ఈ చేతులతో జాగ్రత్తగా ఎత్తుకున్నప్పుడు అంతే జాగ్రత్తగా పెంచాలనుకున్నా. అసలే పిల్లలు పుట్టారనుకున్నా నేను. నా వరం రాకతో ఒక్కసారి జీవితం మారిపోయింది.
కానీ చిన్న వెళ్తి తనకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఎట్లుంటుందో అని భయం ఉండేది. కానీ నేను అనుకున్న దానికంటే ఇక్కడ ఎక్కువ ఆనందంగా ఉన్నది. ఒక మగ పిల్లగాడు పుడితే పుట్టింటి వంశాన్ని మాత్రమే మోస్తాడు. అదే ఆడపిల్ల పుడితే పుట్టింటి గౌరవాన్ని మెట్టింటి బాధ్యతను కూడా మోస్తుంది. ఇదంతా తలుచుకొని వచ్చిన ఆనంద బాష్పాలు అల్లుడు. ఏమైంది మీకు? నేనేదో దిగొచ్చినట్టు చూస్తాను. నేను మీలాంటి మామూలు మనిషిని. తినండి. అరే మన మల్లిగాని భార్య ఎంత మంచిదిరా. మల్లిగానికి తెలియకుండా మల్లిగాడు చేయమన్నాడని మనకు సాయం చేసింది. అవునరా, తనే గనక మనకు సాయం చేయకపోతే మన కుటుంబాలు ఎక్కడ గానులం అయిపోతుంటాం. మనం దరిద్రుడు అని ఎంత ఎగతాళి చేసినా కూడా అవేవి పట్టించుకోకుండా మనకు సాయం చేసిండ్రా. ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం రా. అరే మనం ఎప్పుడు మనం పట్టించుకోలే కదా, ఒక చిన్న దావత్ ఏర్పాటు చేసి వాడిని మనలో ఒకరిని కలుపుకుంటాం రా. ఏమంటావురా? దావత్ ఏర్పాటు చేద్దాం రా, కానీ సస్పెన్స్లో పెట్టి వాని వెళ్తాం. అరే నువ్వు మన వెంకటేష్ గారిని ఫోన్ చేసి మందు తీసుకొని మన అడ్డకాడికి రమ్మను. మనం మళ్ళీ కానీ తీసుకొని మన అడ్డకాడికి పోదాంపా. అమ్మ వరం, అల్లుడు ఇక నేను పోయేస్తా. అయ్యో అదేంది మామ, అప్పుడేనా? ఇంకొక 2 రోజులు ఉండిపో. అవునే బాబు, ఇంకో 2 రోజులు ఉండిపోరావే. అవునే, పిల్లలు చెప్పినట్టు నేను రాదు. అబ్బో, ఉండాలని నాకు అనిపించిన పరిస్థితులు ఉండనిత్తలేవు. ఇంటికాడ బాగా పని ఉంది. మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటా. ఎప్పుడొత్తావు? ఎప్పుడు వచ్చినా మల్లత్త అంటావు గంతే. అమ్మ వరం, వచ్చి చూసినా కదా బిడ్డ, ఇంటికాడ బాగా పనులు. ఎందుకు బాబు, నువ్వు ఇంకా కష్టపడుతూనే ఉన్నావు. నేను పుట్టినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నావు. ఇక చాలు బాబు, నేనున్నా కదా, నువ్వు విశ్రాంతి తీసుకో. అమ్మ, నువ్వు పుట్టినప్పటి నుంచి కాదు, నువ్వు పుట్టక ముందు నుండి కూడా కష్టపడ్డా. కానీ నువ్వు పుట్టిన నుండి కలిసి వచ్చిందని కూర్చుంటే కుదరదు కదా. కానీ ఈ కష్టాలు నాకు అలవాటు అయినా నన్ను ఏం చెప్పు. వరం, నీ మాటలతోని మీ నాన్నకి వెళ్ళలేదు, కానీ నాకు పని ఉంది, నేను పోయేస్తా. సరే అల్లుడు, నేను కూడా పోయేస్తా. సరే మామ, జాగ్రత్తగా. వరం, నేను పోయేస్తారా? సరే బిడ్డ, ఇక పోయేస్తా నేను. సరే బాబు. చెల్లె, నేను పోయేస్తా. సరే అన్న, మంచిగా పో. సరే, జాగ్రత్త. అగో బాబు, పోతున్నావా? పోతున్నా బిడ్డ. బిడ్డ దగ్గర 2 రోజులు ఉండకపోయినావే? లేదు బిడ్డ, ఇంటికాడ బాగా పనులున్నాయి, పోవాలి. సరే బాబు. సరే గాని ఇంట్లో మీ అల్లుడు ఉన్నాడా? ఇంతకు ముందే బయటకు పోయిండు బిడ్డ. ఎందుకు? ఏం లేదే, చిన్న పని ఉండే. సరే మేము ఫోన్ చేసి కలుతాం. సరే బిడ్డ, ఇక నేను పోయేస్తా. సరే బాబు, జాగ్రత్తగా. ఎప్పుడు లేంది ఈయన గురించి వీళ్ళొత్తారేందో. వరం, వరం, అత్తమ్మ లోపలికి రా, చిన్న పని ఉన్నది.
వస్తున్నా. అమ్మా నడిచి నడిచి మోసత్తా అరే ఒకసారి మల్లిగానికి ఫోన్ చేయరా. చేస్తా రైడ్ ఏడున్నాడో. కొట్టు ఫోన్ కొట్టు. అరే ఆ పొలం అంతా ఎండిపోవట్టే కరెంట్ లేకపోయా ఏం చేయాలి నువ్వు ఇక పో ఉన్న నీళ్ళకు ఎలుకలు పడగని ఎలుకలు అవి పడే నీళ్ళని పోవట్టే ఆ మడి కూడా మొత్తం ఎండిపోతుంది మళ్ళీ పురుగు పట్టినట్టుంది రేపు మందు కొట్టాలి అగో ఎప్పుడు లేనికి తిరుపతి నాకు ఫోన్ చెప్తాను ఏంది చెప్పరా తిరుపతి ఎక్కడున్నావురా? నీకోసం చూస్తున్నావు అప్పటి సంది. ఏవో చిన్న పని ఉంటే పొలం కాడికి వచ్చిండ్రా. ఏం లేదురా, నువ్వు చేసిన సహాయానికి గుర్తుగా ఒక చిన్న దావత్ ఏర్పాటు చేసిన, నువ్వు తప్పకుండా రావాలి. అందుకే ఫోన్ చేసిండ్రా. ఏంది దావతా? అరే నా గురించి తెలుసు కదరా నాకు దావత్ సెట్ కదా అని. అవన్నీ ఏంగా తీరా, ఎప్పుడు అట్లనే అవుతుందా? నువ్వైతే రా. ఎందుకు తీర్రా మీరు కానీరి. అరే ఒకసారి ఫోన్ ఇరా. హలో, అరే ఏమైందిరా? దావత్ ఏర్పాటు చేసిందే నీ గురించిరా. నువ్వు రానంటే ఎట్లారా? నువ్వు రావాలి అంతే, తప్పకుండా రావాలి నువ్వు. సరేరా మీ ఇష్టం. ఎక్కడికి రావాలరా? అరే మన కుమార్ వల్ల దొడ్డుగాడికి రారా. సరేరా వస్తా. ఈ కరెంటు నడుతుందా లేదా? అయ్యో కరెంట్ నడతనే లేదు. గతమయ్యా అరే ఒకసారి వెంకటేష్ గారిని కూడా ఫోన్ చేయి, ఎక్కడ రాకొచ్చిండో వాడు. అరే ఏమైందిరా, వస్తున్నావా? అత్తనవరా అన్ని తీసుకొని. సరే సరే తొందర రాలే. అరే ఏమైందిరా? ఈ మల్లిగా రాటిపోయా, బిల్లు తెచ్చుకో రాటిపోయా. అదో దారా దా మళ్ళీ దా. ఏమైందిరా దావత్? ఏంట్రా తీసుకురాను అత్తుర్రు. హలో ఏమైందిరా? అరే మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారా. ఈ రాజుగాడు వద్ద అంటే వీరు అయ్యిండు, పోలీసులు ఆపిర్రు. బాణ ఆగుతలేదు ఆరవానికి అచ్చరాక. చెయ్యి. ఏమైందిరా? ఆ రాజుగాడు అద్ద అంటే వైన్స్ కాడ బీర్ తాగిండట, రాగా పోలీసులకు దొరికిండట. సరేరా మరి నేను పోతా. ఎక్కడికి రా? ఇంకెక్కడికి రా, మా ఇంటికి పోతున్నా. అయినా మీకు చెప్పినా కదరా నాకు దావత్ సెట్ కదా అని. అయినా ఈ దరిద్రంతో దావత్ ఎందుకురా మీకు? పెత్తరా. అరే మళ్ళీ, అరే మళ్ళీ, అరే మళ్ళీ, అరే అరే మళ్ళీ అరే మళ్ళీ. హలో వరం. నీకోసం నీ దోస్తులు వచ్చిర్రు, కలిసినావా? ఏం పనో? సరే కలిసేత్తతి. అవుగాని పొలం కాడికి పోకు, ఇలా కరెంట్ ఉండదట. కరెంట్ వాళ్ళు చెట్లు కొడతారట. మళ్ళీ కరెంట్ కాడికి పోయి కరెంటు పోయింది, ఇది నా దరిద్రమే అని అనుకుంటావు. సరే నువ్వైతే వాళ్ళని కలిసిరా. చూడండి మీరు ఎప్పుడు దరిద్రుడు కాదు. మీకు తెలియకుండానే మీరు చేసే పనిలో మంచి ఉంటుంది, అది గ్రహించండి. అవును నేను దరిద్రుని కాదు. నేను మళ్ళీ మా దోస్తుల దగ్గర పోతా. అరే తిరుపతి, పోలీసులు విడిచిపెట్టినలారా? ఏం విడిచిపెట్టిర్రా? అరే తిరుపతి, నా సెన్స్ ప్రకారం వాళ్ళ దగ్గర దాకా వచ్చే ఉంటారా. ఒకసారి ఫోన్ చేసి చూస్తా. చెయ్. అరే ఏమైందిరా? అరే అత్తనంరా, దగ్గర దాకా వచ్చినాం. అవునా, తొందర రారా. దగ్గర కచ్చిరాట. నీ అక్క నాకు ఉచ్చ పడ్డదిరా, వాళ్ళు తీసుకపోయి స్టేషన్లో ఎత్తారు కావచ్చు అని. ఆగో అత్తుడురా. వాడేర్రా. వానికి పోలీసులు చూడంగా సగం దడిచింది, అటే వీకిండు. అరే మరి ఎట్లా ఇచ్చిపెట్టిండ్రా మిమ్మల్ని? ఎవరో మంత్రి పోతురాట, అందుకే ఆపిరు. ఆ మంత్రి పోయినాక ఇచ్చి పెట్టిరు. సరేరా, బీర్లు అయితే ముందుగాలు గరమైనా కావచ్చు.
మళ్ళీ ఒకటి ఏం కూల్ ఉన్నాయిరా చిల్లు కూల్ ఎండాకాలం తాగితే వరం వరం అత్తమ్మ ఏందత్తమ్మా పిలిచినావు? వీడు అప్పుడు అనంగా పోయిండు. నాకేమో సాధన అయితే లేదు. వానికి ఫోన్ చేయరా అదే డాక్టర్ దగ్గర కన్నా తీసుకుపోయి సూది వేయించుకొస్తాడు. సరే అత్తమ్మ చేస్తా. వరం ఫోన్ చేస్తుందిరా. ఆ వరం చెప్పు. ఏమయ్యా ఎక్కడున్నావు? నేను పొలం దగ్గర ఉన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. మీ దోస్తులతోనే ఉన్నావు కదా. నాకు అర్థమైంది. తాగితే తాగు కానీ కొంచెం లిమిట్గా తాగు. చక్కగా తాగి చక్కగా ఇంటికి రా. అర్థమైందా? ఎందుకంటే నీకేమన్నా అయితే నిన్ను నమ్ముకొని ఇద్దరు ఉన్నాం ఇక్కడ. ఇగో ఇంకో ముచ్చట, పొద్దు పోకముందే ఇంటికి రా. అత్తమ్మని డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. చాతనైతే లేదంట. సరేనా? సరేనే. సరే ఉండు, తొందరగా రా. అత్తమ్మ ఆయన బావి దగ్గర ఏదో చిన్న పనులు ఉన్నాడట. పని చూసుకొని అత్తా అన్నాడు. అప్పటి వరకు నేను కొద్దిసేపు పడుకోమన్నాడు. సరేనా? సరేనే. సరే అత్తమ్మ, నువ్వు పోయి వండుకో. నాకు వంట రూమ్లో చిన్న పని ఉన్నది, చేసుకుంటా. నాకు చాలరా అవి. ఇది ఒక్కడే అయిపోరా. బాగా అయిందిరా నాకు. అరే మళ్ళీ ఏ మాటకు ఆ మాటకే గాని నీ భార్య చాలా తెలివైందిరా. నువ్వు అబద్ధం చెప్పినా కూడా ఎంత కరెక్ట్ చెప్పింది చూసినావా? నీ భార్య ఎదురుకట్నం ఇచ్చినా కూడా దొరకదురా. అవునరా, ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడదు. ఇంతమంది ముందు నీ ఇజ్జత్ కాపాడేది చూసినావా? తాగితే తావు కానీ లిమిట్గా తాగు. అరే మళ్ళీ నిజంగా నువ్వు పెట్టి పుట్టినవురా. 10 మందిలో మానాలు చిత్తారా మరి. అవ్వ రేపటికి పొయ్యిల కింద కట్టెళ్ళావు కదా, కొన్ని కట్టెలన్న కొడతా.
నాకు లెవెల్ బాబు నైట్ ప్యాంట్ వచ్చిన కనబడుతుంది సరే. వరం అమ్మ వరం ఇంత గ్యాప్ డైలాగ్ అప్ప ఎప్పుడు అయినా అమ్మా 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 కాదు మనం అందరం తిన్నాక వరం ఎందుకు తింటుందో తెలుసా? తింటదో కాదు తింటదో అమ్మా 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 మన అందరం తిన్నాక వరం ఎందుకు తింటుందో తెలుసా? అమ్మా మన అందరం తిన్నాక వరం ఎందుకు తింటుందో తెలుసా? ఎందుకు తింటుందో తెలుసా? ఎందుకు తింటుందో తెలుసా? అమ్మా మన అందరం తిన్నాక వరం ఎందుకు తింటుందో తెలుసా? ఎందుకు తింటుందో తెలుసా? పెడతా ఇది కన్నీళ్ళు కాదదు, మీ అన్యోన్యతను చూసి వచ్చిన ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. అయ్యో మామ ఎందుకు మామ చిన్న పిల్లాన్ని కెడతాను అట్లా 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 నడుతుండాలి స్క్రీన్ అదే అదే ఓకే సరే అల్లుడు నేను పోయి వస్తా. ఏంటి మామ అక్కడికి ఇంకో ఓకేనా? ఒక స్టెప్ ఎంత చేస్తే నడుచుకుంటా వచ్చుడా ఇద్దరం. మళ్ళీ కానీ ఒకసారి ఫోన్ చేద్దాం. అరే నువ్వు ఫోన్ ఇటీరా. అరే దావత్ ఏర్పాటు చేసింది నీకోసం, నువ్వు రానంటరా? నువ్వు వస్తున్నావు గంతే. దా. థ్యాంక్ యూ. అయ్యో వాడు ఇంకా రాకపోయా? ఇప్పుడు ఎటు పోయాడు? వానికి ఫోన్ చేయి, వానికి ఫోన్ చేయి అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పు మళ్ళీ ఇటురా. నువ్వేమన్నా అనిపోతానవే ఇట్లా కోదందా అని చెప్పేసి ఆమె ఇంట్లో తీసుకొని పో. మీ అయ్యను చూసేస్తాను పోయి నీ అల్లుడు వచ్చిండు నన్ను బాగా కొట్టిండని దొంగ ఏడితే ఎడతావు అక్కడ దాకా. ఈ క్షణం నీకు పాటిస్తున్నావా? ఇక్కడ నుంచి ఆ తాగుడు జోలికి అసలు నేను వెళ్ళను అంతే కదా? సరే అండి అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీ ఫ్రేమ్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి గంట ఉంటది, గట్టి కొట్టు.